చేస్తానంతే. బాబు తొందరపడకండి, మా గురుగారు పక్కూరు వెళ్ళారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చోండి. ఏయ్, ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు. నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? పిచ్చి పిచ్చి వేషాలతో కుదరదు. ఇవాళ అటో ఇటో తెలుసుకోవాల్సిందే. తెలుసు రా. సింగరాజు, ఒక్క మాట. ఇంకో అబద్ధం మాట? ఏదో ఒక అబద్ధం చెప్పినా ఇక్కడి నుంచి గంటేయాలనుకుంటున్నావా? నేను వెళ్ళను. అదేం కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే సింగరాజు. నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది, కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది. అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి. పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. వెంటనే వెళ్ళి ఊరి చివరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి. పెళ్లి సింగరాజు. ఆహా ఆహా, ఇదేమిటి? నిజమేనా? అదెంత పని, క్షణంలో చేసేస్తా. బయలుదేరుతామండి. భోజనాలకు ముగింపు పండు తాంబూలంతో పలకాలి. తీసుకోండి. లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందడితో కలకలలాడిపోతుంది రాఘవయ్య గారు. వచ్చేసా గురుగారు. ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తాను. ఆపు ఆపు, ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు. పాపం ఇళ్ల దాకా వెళ్ళాలి కదా. ఈ మొండి సాహసం నువ్వును. కాలు జారుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ప్రమాదానికి భయపడి నీ గొంతు రావడం కోసం నా మొక్కు తీర్చుకోవద్దంటావా? తీర్చుకోవాలి బాబు, తీర్చుకోవాలి. ఎందుకంటే నీ పూజలు, నీ మొక్కుబడులు, నీ తపన, నీ తాపత్రయమే ఈనాడు మా లక్ష్మికి మాట రావడానికి కారణం. ప్రాణాలకు కూడా తెగించి నువ్వు చేసిన సాహసానికి ఫలితమే బాబు ఈనాటి మా లక్ష్మి నోటి మాట. ఏం చేసినా నీ రుణం తీర్చుకునేది కాదు బాబు. అయినా నువ్వు చేసిన ఈ సహాయానికి ఒక కన్న తండ్రిగా ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో అడుగు. మా ప్రేమను మీరు మనసారా దీవిస్తే అంతే చాలు.